అబ్బా, ఎందుకే ముసలి అలా బుర్ర తినేస్తావా? సంపెత్తనావు పట్టుకొని. ఎక్కడికన్నా ఊరు బయలుదేరుతున్నాను అన్నప్పటికీ పంచాంగం మొదలు పెట్టేస్తున్నావు. మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారా? అదే బామ్మలు గాని, తాతలు గాని, నాయనమ్మలు గాని, అమ్మమ్మలు గాని. మా ఇంట్లో అయితే మా నాయనమ్మ ఉందలండి. ఎక్కడికన్నా నేను ఊరు బయలుదేరానంటే చాలు, ఇక కాస్తంత మంచినీళ్ళు పట్టుకుపో బాటిల్తోని అంటది. అలాగే ఎంత తక్కువ జర్నీ మనం అరగంట ప్రయాణం చేసినా కానీ బాక్స్ లో కొంత అన్నం పట్టుకుపోమంటదండి బాబు. అలాగే తింటాకేమన్నా పట్టుపో అంటది. అంటే దారిలో మనం ఎక్కడనా రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదంట. వృధాగా ఖర్చు పెడతాం ఎందుకు అని మనం ఇంట్లోంచే మోసుకెళ్ళిపోవాలంటదండి. అలా అయితే నాకు తెలియక అడుగుతాను, ఈ అమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? వాళ్ళ శాదత్వం అది కాదు. కాదు శాదస్తం కాదు, జాగ్రత్త. అప్పుడు వాళ్ళు అలా జాగ్రత్త. ఎందుకంటే అప్పుడు సంపాదన కూడా చాలా తక్కువగా ఉండేది కదా, అందుకనే ఉన్నదాంతోనే సరిపెట్టుకుండేవారు. అదే అలవాటు ఇప్పుడు మారలేరు కదా మరి వాళ్ళు. అందుకనే వాళ్ళు జాగ్రత్తలు మనకు నేర్పుతున్నారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పినవి చాలా చిరాగ్గా అనిపించినా గాని మనం బుర్ర పెట్టి ఆలోచిస్తే కనుక మరి మన ఉపయోగాల కొరకు మన మేలు కొరకే వాళ్ళు మాట్లాడేది కదండి. మా నాయనమ్మ అయితే కనుక ఖచ్చితంగా నేను 10 నిమిషాల జర్నీకైనా సరే అమ్మా బాటిల్తో నీళ్ళెట్టుకో అంటది ముందు. ఎండాకాలం బాటిల్తో నీళ్లు పెట్టుకో, అక్కడ ఇక్కడ తాక్కో అంటే కొనొద్దన్న అనమాట. కాతంత తింటాకేమన్నా పట్టుకెళ్ళిపో అంటది. అదండి. ఈ నైట్ రేపు నేను ప్రయాణం అయితే ఆమె పడుకోదు, ఇంతకేనే ఆమె పడుకోదు, ఆమె సదిరెత్తాక చూస్తుంది. పాక్కొని ఎక్కువనైనా సరే ఆమె బట్టలు ఇన్ని బట్టలు ఎందుకు అంటదే. ఎక్కడికన్నా వెళ్ళామనుకో ఇన్ని బట్టలు ఎందుకు, ఓ 2 సార్లు ఇప్పి కట్టారని అడుగుతుంది. ఇప్పి కట్టారంట వాళ్ళ రోజుల్లోనూ చెబుతుంది. ఒకటంటే ఉతికేసుకోవాలంటే ఒకటి కట్టుకోవాలంట. 2 సరిపోతాయి ఎందుకు మోతదండగా అంటది. మనం ఎక్కడికన్నా వెళ్ళి బట్టలు కొని తెచ్చుకున్నామనుకో అటు కూడా ఓ అమ్మ ఎన్ని చీరలో నువ్వు అమ్ముతావా అని అడుగుతుంది. మరి ఇప్పుడైతే కనుక నేను రాజమండ్రి వెళ్తున్నాను, రాజమండ్రి వెళ్తా కూడా బాక్స్ పట్టుకోవాలండి. ఎందుకు అనుకుంటున్నారా? నేనేం లేదు, చీరలు తెచ్చుకున్నాను. ఒక 8 చీరలు తీసుకొచ్చా. అందులో 2 బాగా నచ్చలేదు. మళ్ళీ తిరిగి మార్తాకి షాప్ వాళ్ళకి ఫోన్ చేస్తే తెచ్చుకోండి మార్చుకోండి అన్నారు. పట్టుకెళ్తున్నాను. ఎండైనా జర్నీ తప్పట్లేదు. ఇంట్రెస్ట్, ఇష్టం, కష్టంగా ఉండదు ఏదైనా సరే. అదే మనకు నచ్చలేదనుకో ఎంత చిన్నదైనా సరే చాలా